अस्मद्गुरुभ्यो नमः। गोपालदेशिकं वन्दे भरद्वाजकुलोद्भवं वेदवेदाङ्गमर्मज्ञं हयग्रीवपदाश्रितं ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। नारदपुराणान्तर्गत जैमिनीकृत వేద పాద స్తవంలో రెండో శ్లోకంలో గడువు పెడుతున్నాం. ఇది 31వ శ్లోకం నుంచి మొదలవుతుంది. అసలు స్తవం ప్రారంభించుకుంటున్నాం. ఇక్కడ పరమశివుల వారిని అమ్మవారిని స్తోత్రం చేయడంలో ఒక చమత్కారం కూడా చెప్పుకోవాలి. మనం ఎప్పుడూ కూడా ఒక దేవతా స్తోత్రం చేసేటప్పుడు ఆ పురుషుడా స్త్రీయా దేవత అన్నది కాదు, ఇద్దరినీ కలిపి మాత్రమే ఆరాధన చేయాలి. లక్ష్మీ నారాయణులు, శివ పార్వతులు, సీతారాములు, బ్రహ్మ, తరువాత సరస్వతి, ఇలాగా అక్కడ పూజలు ఉన్నప్పుడు ఎప్పుడైతే ఉన్నాయో, అంటే బ్రహ్మగారిని ఒకటి చేయం కదండి, పక్కనే ఉంచడం అలా పర్వాలేదు. ఎప్పుడు ఇద్దరిని విడగొట్టి మాత్రం పూజలు చేయడం అన్నది దౌర్భాగ్యం, అలవాటైపోయింది మనకి. అది కాదు, నిజమే. నీవు దేవీ స్తోత్రం చేస్తున్నా పక్కని స్వామి ఉండి తీరాలి. విష్ణు సహస్రనామం చదివితే తప్పనిసరిగా లక్ష్మీ స్తోత్రం చదివి తీరాలి. ఇది నియమం ఉంది అక్కడ. అంచేతనే మీకు తెలియదేమో, అక్కడ లలితా సహస్రం చదువుతారు పీఠాదులు, అక్కడ హయగ్రీవ స్తోత్రాన్ని శివపంచాక్షరిని చదువుతారు అక్కడ. మరి ఎందుకు గమనించటం లేదు మీరు? ఒక్కటే ఉదాహరణ చెప్తాను. వారిద్దరినీ కలిపి మాత్రమే ఆరాధన చేయడం మీరు ఏ సాంప్రదాయంలో ఉన్నా సరే. స్కాంద పురాణం చెప్పుకుంది, పద్మపురాణం చెప్పింది మాట. సాక్షాత్తు భగవంతుడు చెప్పాడు, దయచేసి మమ్మల్ని విడగొట్టవద్దురా నాయన. అందుకనే బ్రహ్మముఖములో ఆమె ఉన్నది, స్వామి హృదయం మీద ఈమె ఉన్నది, స్వామిలో సగమై అక్కడున్నది. అందుకనే నన్నయ్య గారు చాలా అందమైన పద్యం రాశారు, మొదటి శ్లోకం బ్రహ్మాండంగాను. ఇది కారణం. విడగొట్టిన పాపం వల్ల ఏం జరిగిందో తెలుసునా? రావణాసురుడు నశించాడు. విడగొట్టే ప్రయత్నం వల్లే శూర్పణఖ నశించింది. బాణాసురుడు ఎందుకని పోయాడు వాడు? ఇదే కారణము. పరమశివుణ్ణి వచ్చి తన గుమ్మం ముందు కాపలా కాయమన్నాడు పెద్ద మనిషి, దుర్మార్గుడు. అమ్మవారిని కూడా రప్పించాడా? లేదే. ఇంకొకడున్నాడు భస్మాసురుడు, వాడు అలాంటిదే కోరాడు. ఇంకొకడున్నాడు గజాసుడు అన్నవాడు, వచ్చి నా గుండెల్లో కూర్చొని అమ్మవారి సంగతి చెప్పలేదే. ఎప్పుడూ కూడా గమనించండి, విడగొట్టిన పాపానికి పోతే ఒకసారి పురాణ గాథలన్నీ చూడండి, ఇలాగే ఉంటాయి. కలిపి మాత్రమే ఆరాధన చేయాలి, క్షమించాలి. అతిగా పెడుతోంది, తప్పటం లేదు. అక్కడ ఇప్పుడు చెప్తున్నారు, ఇదేమిటి? అక్కడ ఉండే విఘ్నేశ్వరుని ఆరాధన చేస్తున్నాడు. ఉమా కోమల హస్తాభ్య సంభావిత లలాటకం హిరణ్య కుండలిం వందే కుమారం పుష్కరస్రజం. అక్కడ కుమారస్వామిని వర్ణిస్తున్నాని కథాపరంగా. ఉమా కోమల హస్తాభ్య సంభావిత లలాటకం. అమ్మవారు తన శుతిమెత్తని చేతులతోటి ఆయన పాలభాగాన్ని ఇలా సవరిస్తుంటుందట. తల్లి కదా, ప్రేమ, ఆ ప్రేమ చేత. అలాంటి మహానుభావుడు హిరణ్య కుండలిం, హిరణ్య కుండలం అని కూడా అనొచ్చును. బంగారు కుండలములు కలిగిన వాడు. ఏం కరువండి ఆయనకి పాపం, సాక్షాత్తు అగ్నిపుత్రుడు కదా. అందుకని వందే కుమారం పుష్కరస్రజం, అందమైనటువంటి తామర పూల దండల్ని ధరించిన వాడికి నా నమస్కారము కుమారస్వామికి. విఘ్నాధిపతికి చేసిన తర్వాత ఇక్కడ కుమారస్వామికి ఏమిటిది? వందే కుమారం పుష్కరస్రజం. ఇది వేదవాక్యము. ఎక్కడిది? వాజనేయ సంహితలోంచి వచ్చిన పదవిది. అధతే పితరో గర్భే కుమారం పుష్కరస్రజం యధేహి పురుషో అసత్. చమత్కారం ఈ వేదమంత్రంలో చూడండి, ఏమిటది? అధతే పితరో గర్భే కుమారం పుష్కరస్రజం యధేహి పురుషో అసత్. ఓ పితరులారా, పితృదేవతలకి ప్రార్థన చేస్తున్నారు వేదమంత్రంలోను. నా గర్భంలో బిడ్డ
పద్మపు మాలికలు కలిగిన వాడు కావాలి, ఒక బలశాలి అయిన పురుషుడిగా ఎదగాలి, ఇలాగా నాకు అనుగ్రహించండి అంటూ అక్కడ భార్యతో కూడి ఉండగా ఆరాధన చేసేటప్పుడు చెప్తున్నాడు. అంటే ముందు ఇతని లోపల ఉంటాడు, తర్వాత ఆమె గర్భం లోపల ప్రవేశిస్తాడు. పితరో అధ తే పితరః గర్భే కుమారం, నా కొడుకు ఎలా ఉండాలి? పుష్కర స్రజం, అందమైన పద్మములని చక్కగా మాలగా ధరించినవాడు. ఏమిటా పద్మములు? మన నాడీ మండలంలో 32 పద్మాలు ఉంటాయి, నాడీ కేంద్రములవి. అది ఒక్కొక్క విద్యకి సంకేతము, ఒక్కొక్క అక్షరానికి సంకేతము. తద్వారా అద్భుతమైనటువంటి జ్ఞానం కావాలి మా వాడికి. అమ్మవారికి పుష్కర సృజ అని చెప్పేటప్పుడు కూడా అమ్మవారు ఆ రూపము. అలాగా అక్కడ శ్రీ సూక్తంలో చాలా వివరంగా చెప్తారు. పుష్కర సృజం కుమారం, అలాంటివాడు. యదాహి పురుషో అసత్, వాడు పుట్టడమే కాదు పురుషునిగా ఎదగాలి. అంటే స్త్రీ అక్కలేదని కాదు, పురుషనోతి దదాతి, అద్భుతంగా అందరికీ క్షేమం కలిగించేవాడుగా ఉండాలి. అటు అమ్మాయినా ఇది అమ్మాయి గారు చెప్తారు, అర్థం తప్పేం లేదు. పురుషో అసత్ అంటే క్షేమం కలిగించాలి అంటూ అదతే పితరో గర్భే కుమారం పుష్కర సజం. ఇదిగో కుమారం పుష్కర సజం అక్కడ శ్లోకంలో కూడా వచ్చింది. ఎదగండి అంటే ఇది పుష్కర సజం కుమారం అన్నది ఇద్దరికి వర్తిస్తుంది. చమత్కారం చూడండి, ఇది పురాణ వాక్యాలు, పురాణ శ్లోకాలు కదా, దీనికి నోటుకొచ్చిన అర్థం చెప్పడానికి వీల్లేదు. ఇలాగా కుమారస్వామికి పనిచేస్తుంది, వినాయకునికి అన్వయిస్తుంది. ఇదే వాజర్షేయ సంహిత చెప్పింది. కుమార అంటే బాల్యము, ఎప్పుడూ నిత్య బాల్యంలో ఉండాలి మహానుభావుడు. ఎందుకని? బాల్యం అంటే పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేతు. పాండిత్యమంతా సంపాదించి ఎంత బాగా సంపాదిస్తే అంత బాల్యంలో ఉండాలట. అహంకారం పనికిరాదు. చిన్నపిల్లలు చూడండి, నేర్చింది నేర్చినట్టుగా చెప్తారు. అదే మనం పెద్దవాళ్ళు అనుకోండి, చూసి చెప్తాను, మాట్లాడతాను, నీకు వినడానికి అర్హత ఉందా, ఇలాంటి సుత్తి కబుర్లు చెప్తారు జనాలంతా. కాదు, బాల్యం అది. అలాంటి బాలుడు ఎవరు? విశ్వామిత్రుడు. అందుకనే రామాయణంలో బాలకాండ, తాను నేర్చిందంతా కూడా భగవంతునికి సమర్పించాలి. అందుకని పాండిత్యం నిర్విద్య బాల్యేన శిక్షాసేత్ అధముని, అది జరగాల్సిన పని అదనమాట. అంతేకాదు, బాల్యం అంటే గ్రహణ ధారణ పటుహు బాల, గ్రహించడంలో ధరించడంలో నేర్పరితనం ఉండుతుందే దాని పేరు బాల్యము. అందుకని యువకుడైతే ఏమవుతుంది? ఒక్కసారిగా క్రమంగా మార్పు వస్తుంది. యువకుడు ఎలాగండి అంటే యత్ శ్మశ్రుణ పురుషాణాగుం రూపం, వేదం చెప్తోంది. మగపిల్లవాడు యువకుడయ్యాడని గుర్తు ఎలా పట్టాలండి? స్త్రీలకైతే రజస్వల ఎంత కార్యక్రమం అంతా ఉంది, తెలుసుకుంటారు. వీళ్ళెలాగండి అంటే మూతి మీద నల్లని సన్నని గీతలా ప్రారంభమవుతుందట. యత్ శ్మశ్రుణ తత్పురుషాణాగుం రూపం. ఇదే అన్నాడు మారీచుడు రాముడి గురించి చెప్తూ. అప్పుడు మమ్మల్ని కొడ్డానికి వచ్చిన రోజుని విశ్వామిత్ర యాగరక్షణగా అజాత వ్యంజన శ్రీమాన్, అతను శ్రీమంతుడే, యుద్ధంలో గొప్పని అర్థమైపోయింది. కానీ చూస్తే ధోరణిని చూస్తే అజాత వ్యంజన, అసలు యువకుడండానికి గుర్తు కూడా లేదు, మూతి మీద మేసం కూడా లేదయ్యా బాబు, ఏం లేదు అన్నాడు అక్కడ. అజాత వ్యంజన అండల్లో అంతరార్థం అది. కాకపక్షధర, మొహం చుట్టూ చిన్న చుట్టూ అలా అంతంతే, అది కుమార. అంతేకాదు కుండలి అంటే ఇక్కడ కుండలములని అర్థం ఉంది. దీనికి అధర్వణ వేదం మరింత విస్తారం చేస్తుంది. కుండలములు ధరించేటప్పుడు ఏం మంత్రాలు చెప్పాలో కూడా చెప్తారు. మళ్ళీ ఇక్కడితో ఆగిపోతే ఒకదానికే 5 ఎపిసోడ్స్ పడతాయి, అందుకని చెప్పటం లేదు. కుండలి అంటే నాగాభరణములు ధరించినవాడు, నాగములని ఆభరణములుగా. దీనికి కూడా కారణం మార్కండేయ పురాణం, అలాగే వాయు పురాణం, వీటిలో కనిపిస్తుంది మనకి. అది విశేషం అన్నమాట. అంచేత అక్కడ బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు నాగులకి, మీరు బతికుండండి రా బాబు అని చెప్తూ వాళ్ళకి, ఒక ఆయనకేమో పరమశివుల వారికి ఆభరణాలు, ఇక్కడ ఈయనకి ఆభరణాలు, స్వామికి ఏమో చక్కగా శయ్యగా ఉండడము, ఇలాంటివన్నీ చెప్తాడు అక్కడ. అందుకని కుండలిం అంటే నాగాభరణములు కలిగిన వాడు. అలాంటి వాడికి వందే కుమారం పుష్కర స్రజం. ఆ పువ్వులు ఎప్పుడూ కూడా మాడిపోవు. ఒకప్పుడు ఒక మహాతల్లి నుండి సుకన్య అని చెప్పి, ఆయన భార్య, ఆయన ఎవరి భర్త ఎవరి భార్య అంటే
ఆవిడ ఒక మహానుభావుడి యొక్క భార్య, ముసలాయన పెద్ద మనిషి. ఆ అశ్విని దేవతలు వచ్చి ఏమమ్మా ఏమిటని అడిగారు. అంటే ఏం చేయమంటావు, పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందన్నారు. అంచేత ఆవిడ అంటే ఏమ్మానే పలకరించారు అశ్విని దేవతలు. అర్థమైపోయింది పరీక్షించడానికి వచ్చారని చెప్పి. మరి అందమైన పిల్లాన్ని చేసుకోబోయేవా అన్నట్టు వీళ్ళు అనేసరికి ఆ మహానుభావుడిని ఆయన యవ్వనంతుని చేయమంది. ముగ్గురు ఒకేసారి నీళ్ళలో దిగారు. ఆయన వీళ్ళిద్దరు బయటికి వచ్చారు. ముగ్గురు కూడా ఒకే రూపంలో ఉన్నారు. కానీ భార్య గుర్తుపట్టింది. ఎవరో సుకన్య, చవన మహర్షి ఆయన గుర్తుపట్టింది. ఎలాగా, వాళ్ళు వేసుకున్న పూలమాలలు ఏమాత్రము వాడిపోలేదు, చెదిరిపోలేదు. ఈయన వేసుకున్నది ఆ క్షణం లోపల కాంతి మారింది. సుకన్యా చవనోపాఖ్యానం అని మహాభారతంలో. ఇక్కడ పుష్కర స్రజం, నిరంతరము పరిమళించేలాంటి పద్మములని ధరించినవాడు మాలికలుగా. అలాంటి వాళ్ళిద్దరికీ కూడా నమస్కారం చేస్తున్నాను అన్నాడు. ఆ తరువాత మామూలుగా స్వామికి స్తోత్రం మొదలుపెట్టాడు. శివం బ్రహ్మాది దుర్దర్శం నరః కస్తూతుమర్హసి దర్శనాత్తే స్నుత్తుర్మే సా చాభ్రత్ వృష్టివాజనీ. అక్కడ శివం బ్రహ్మాది దుర్దర్శం నరః కః స్తోతుమర్హతి. స్వామి, బ్రహ్మాదులందరూ కూడా దర్శించలేనంటి వాళ్ళు. బ్రహ్మ కూడా ప్రయత్నించాడు. ఎక్కడ ఉంది శివలింగం యొక్క ప్రారంభం అని చెప్పి దొరకలేదే. అలాంటప్పుడు నరః కః స్తోతుమర్హతి. నేను నరజన్మెత్తిన వాడిని, జైమిని మహర్షిని నాకు ఎక్కడుంటుందయ్యా. దర్శనాత్తే స్తుతిర్మే సాచ అభ్రాత్ వృష్టిరివాజని. ఈ స్తోత్రం అంతా ఎలా చేస్తున్నాను, నీ దర్శనమే నాకు తాపకర్షణమయ్యింది, నీ దర్శనమే నీ అనుగ్రహానికి నిదర్శనమయ్యింది. అందుకని నా నోటి వెంట పదాలు ఇలాగే వస్తున్నాయి. అభ్రాత్ వృష్టిరివ అజని, మేఘం నుంచి వర్షం పడ్డట్టుగా వెంటనే వచ్చాయి. అంటే భగవంతుడి అనుగ్రహం లేనిదే నీ నోటి వెంట పలుకు పలకదు, గుర్తుపెట్టుకో. అది గుర్తుపెట్టుకో. అది తెలియక మేము చాలా బాగా మాట్లాడుతున్నాం. ధ్రువుడు ఉన్నాడండి, ఎంత వయసు కుర్రాడండి, 5 ఏళ్ళు 6 ఏళ్ళు లేవు. తపస్సు చేశాడు కూర్చుని. పెద్ద కథది. ప్రత్యక్షమయ్యాడు పరమాత్మ. అంజనాచల గర్వభంజనాచల లీల నీలపట్నపు మీ నిడాలు తండ్ర అంటాడు పింగళి సువర్ణ గారు చోట. ఆ పద్ధతిలో పొందించాడు. స్తోత్రం చేయడం రావట్లేదు, నోట్లో మాట రావట్లేదు. అంతవరకు ఏదో పాపం ఆ స్వామిని తలుచుకున్నాడు. అష్టాక్షరం కూడా కాదు, అది తలుచుకుంది. అప్పుడు పరమాత్మ తన శంఖంతో అతని బుగ్గని ఓసారి ఇలా తాకాట. అక్కడి నుంచి స్తోత్రాలు రావడం ప్రారంభమయ్యాయండి. ధ్రువుడే ఆశ్చర్యపోయాడు, ఋషులే ఆశ్చర్యపోయాడు. ఇంత బాగానా అంటే ఏమిటి, ఆ స్పర్శ చేత ఇతని లోపల ఉన్న భావాలన్నీ బయటికి వచ్చాయి. అలాగే ప్రహ్లాదుడున్నాడు. ఏం చదువుకున్నాడా, ఏం లేదండి, ఏమీ లేదు, ఉన్నాడంతే. ఎదురున కనిపించాడు పరమాత్మ. ఓ స్తోత్రం, బ్రహ్మాండంగా స్తోత్రాలు చేశాడు. ఇది పద్ధతి అన్నమాట. అందుకని నరహక స్తోతుమర్సి దర్శనాత్తే స్తుతిర్మే సాచ అభ్రాత్ వృష్టిరివ అజని. అంటే మనం స్తోత్రం చేయదలుచుకున్న మనలోపల జ్ఞానం భగవంతుడు అలా ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. అంచేత భగవంతుడినే ప్రార్థన చేద్దాం. మనం చేసినప్పుడు ఆయన అనుగ్రహం వస్తే వెంటనే నోటి వెంట మాటలు వస్తాయి. తిక్కన గారు పద్యాలు డిక్టేట్ చేస్తుంటే గురునాథుడు రాస్తున్నట్ట. ఓ చోట పద్యంలో ఎక్కడో అడ్డం వచ్చింది. వచ్చి ఏం చెప్పాలో తెలియక తిక్కన గారికి ఏమి చెప్పుదు గురునాథ అన్నట్ట. అనేసరికి అని పద్యం ఆపేసి భోజనం చేసిన మళ్ళీ కూర్చున్నాలే అన్నట్ట. ఈ లోపల గురునాథుడు ఇంటికి వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు. నాయన ఇందాక పద్యం ఆగింది కదా, ఎక్కడ ఆగిందండి, పూర్తి అయిపోయింది కదా పద్యం, ఏం పూర్తయింది అంటే అన్నారు కదా, ఏమి చెప్పుదు గురునాథ అన్నారు కదా, అది కవిత్వమే కదా. తమాషాతో అంటే తిక్కన గారు అనుకోలేదు. ఏమి చెప్పుదు గురునాథ అన్నారు. అక్కడేమిటి సంజయుడు చెప్తున్నమాట అది. ఏమి చెప్పుదు కురునాథ, విదురుడో సంజయుడో చెప్తున్నాడు ధృతరాష్ట్రుడికి. అందుకని ఈయనకి తెలియకుండానే నోట్లోంచి వాక్యాలు పొర్లుకొచ్చాయన్నమాట. అది పద్ధతి. ఏమి చెప్పుదున్ కురునాథ, సంధి కలిసిపోయింది. అది భగవంతుని సంకల్పం ఉంటే. ఎంచేతంటే ఓ కుర్రవాడికి 11, 14, 18 ఏళ్ళ దాకా ముద్దమాట, జ్ఞాపకశక్తి లేదు.
వాడు ఎక్కడికి వెళ్ళినా అందరూ వాడిని చూసి వేళాకోళం చేసేవారు. నీకు ఈ మాత్రం తెలీదా, ఎంత మాత్రం రాదా, చూడు నీ తోటి వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ. మరి వాడికి ఉన్నట్టుండి ఎలా వచ్చిందండి జ్ఞానం? 5 భాషల్లో నిధయ్యాడు. అక్కడి నుంచి ఎన్నో ఉపన్యాసాలు చెప్పాడు. ఒక 4 గురువుల దగ్గర సేవించాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి రావాలి? భగవంతుడి అనుగ్రహం చేత మాత్రమే. అంతేతో వాడి ప్రయత్నము నేను చాలా గొప్పగా చేశాను అని కాదు. అలాంటిదన్నమాట. భగవద్ అనుగ్రహం ఉంటే మాటలు వాటంతటవే వచ్చి తీరుతాయి. అదనమాట. దర్శనాత్తే స్తుతిర్మేసా చ అభ్రాత్ వృష్టిరివ అజని. ఇక్కడి నుంచి వరుసగా మనకి వేదమంత్రాలు ఒక్కొక్కటి కనిపిస్తూ ఉంటాయి. చాలా లోతైన వేదమంత్రాలు. గమనించండి. అంటున్నాడు, నమ శివాయ సాంబాయ నమః శర్వాయ శంభవే నమో నటాయ రుద్రాయ సదసస్పతయే నమః. ఇది వాజసనేయ సంహిత ఆశ్చలాయన సంహితలోంచి వచ్చిన 2 వాక్యాలు దీంట్లో కలిశాయి. వాజసనేయ సంహితలోంచి శర్వాయ శంభవే మిగిలిన చోట్ల ఉండొచ్చును, కానీ నడక అక్కడిదే. అలాగే ఆశ్చలాయన సూత్రాల్లోనూ నటాయ రుద్రాయ సదసస్పతయే నమః అన్నది ఆశ్చలాయనంలో ఉంది. అంటే దాన్ని మళ్ళీ విశేషంగా అక్కడ వాళ్ళు బాగా చెప్తారు. అది ఎలాగా అంటే నమశివాయ సాంబాయ నమః శర్వాయ శంభవే నమో నటాయ రుద్రాయ సదసస్పతయే నమః. ఇలా వస్తాయి వాక్యాలు అక్కడ. ఇక్కడ ఇవాళ మనకి కేవలము ఒక్కటే మిగులుతుంది. టైం సగమే చెప్పుకోవాలి. మొదటిది ఏమిటి? నమశివాయ సాంబాయ నమః శర్వాయ శంభవే నమో నటాయ రుద్రాయ సదసస్పతయే అంటూ ఇవన్నీ కూడా మళ్ళీ గొప్పగా చెప్తే చమకంలో 5వ అనువాకంలో కనిపిస్తుంది. నమశర్వాయ నమో భవాయ చ రుద్రాయ చ అని చెప్పి. ఇక్కడ ఒక్క క్షణం రుద్ర శబ్దానికే మనం కేటాయించుకోవాలి. కేవలము పరమశివుడు రౌద్రంగా ఉంటాడు ఎంత మాత్రమే సాధారణ పండితులు చెప్పుకుంటారు. ఉపనిషత్తులలో వ్యాఖ్యానం ఈ భాగంలో కూడా సరిపోదు, వచ్చే భాగంలో చెప్పుకోవాలి. రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్ర. ఋగ్వేదంలోంచి యజుర్వేదంలోంచి నిర్వచనాలు ఇవి. రోదయతి సర్వం అంతకాలే. ప్రళయాంతం జరుగుతున్నప్పుడు సకల జీవులందరి చేత కూడా ఏడిపించేవాడు, ఏడుపు కలిగించేవాడు, ఏడిపించేవాడు అంటే వాడు బతికుండగా అలాగే ఏడిపిస్తాడు. అంతకాలం లోపల రోదయతి వీళ్ళందరి చేత కూడా రోదన చేయిస్తాడు గనక రోదయతి సర్వం అంతకాలే రుద్ర. రెండో నిర్వచనం ఏమిటో తెలిసిన? ఋతే ద్రవయతి ద్రావయతివ. నాదము చేత ద్రవించువాడు, ద్రవింపచేయువాడు. ఒక శబ్దము చేత తాను ద్రవిస్తాడు. అంటే నమః అన్న ఒక్క మాటతోటి ద్రవించిపోతాడు. ఆ నాదం ఎలా ఉండాలి? భక్తితో కూడి ఉండాలి. రెండోది ద్రవింపచేయువాడు. అంటే తాను ద్రవించడమే కాదు, ఇతరులను కూడా ద్రవింపజేస్తాడు. మనకి పశుర్వేత్తి శిశుర్వేత్తి వేత్తి గానరసం పని ఇదంతా చెప్పుకుంటాం కదా. అక్కడ రాళ్ళు కూడా కరిగిపోతాయి. మహర్షులందరి ఆవులన్నీ పట్టుకెళ్ళి వాడు పని అన్నవాడు ఎక్కడో దాచేశాడు. దాచేస్తే గుహ తెలుసుకున్నారు వీళ్ళు. అక్కడికెళ్ళి వేదమంత్రాలు చదవడం మొదలుపెట్టారు. చదవడం మొదలు పెడితే రాళ్ళు కరిగిపోయాయిట. ఆవులన్నీ బయటకు వచ్చాయి. ఇంద్రుడు వచ్చి వాడిని చంపాడు కూడా వేరే సంగతి. అలాగా ద్రవింపజేయువాడు. అంతేకాదు వృత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇతివా. రుత్ అంటే వేదరూప ధర్మము. వేదరూప ధర్మం చేత అందరికీ కూడా దర్శింపజేయువాడు, దర్శించేవాడు, పొందింపజేయువాడు. అంటే వేదమంత్రాలనే చూపించి నువ్వు ఇలా ప్రవర్తించు, ఇలా ప్రవర్తించవద్దు, శిక్షావల్లి, ఆనందవల్లి ఇలాంటి వాటిల్లో చెప్తారు మనకి క్లియర్గాను అంటూ దర్శింపజేస్తాడు ఆయన. అంతేకాదు వేదముని పొందింపజేస్తాడు క్రమంగా. అందుకని రుత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతివ. రుతి అంటే ధర్మములు, ధర్మానుష్ఠానం ఎలాగా పొందింపజేస్తాడు. అందుకని చూడండి, భక్తులు పాపం తపస్సు చేయగానే వరాలు ఇచ్చాడు ఆయన.
వాడు చెప్పాడు, వినిపించుకోడు. ఇది ఎలాంటిదంటే ఆయన్ని తప్పు పట్టకండి. మీ ఇంట్లో పనిచేసేవాడు ఉన్నాడు, వాడు బాగా పనిచేస్తున్నాడని చెప్పి 100 రూపాయలు ఇవ్వాల్సింది 125 ఇచ్చారండి. వాడు బయటికి వెళ్ళి 25 రూపాయలు పెట్టి సారా తాగేసి వచ్చాడు అనుకోండి, నువ్వు డబ్బులు ఇచ్చావు కానీ సారా తాగాడంటే యజమాని తిడితే ఎలాగా? బుద్ధి వాడికి ఉండాలి. వాడు చేసిన శ్రమకి యజమాని ఇచ్చాడు, కానీ వాడు దుర్మార్గుడు అయ్యాడు. చాలామంది భక్తులు ఇలా పోవడమే జరిగింది. అంచేత ఆయన్ని పట్టుకుని బోళాశంకరుడు ఏదో ఇచ్చేస్తున్నాడు, అమాయకుడు అది పక్కన అట్టే పెట్టండి. తెలియక మాట్లాడే సుత్తిక పుల్లివి వాళ్ళ భక్తులే అలా మాట్లాడతారు, దురదృష్టం. అంతేకాదు వృత్యా ధర్మాన్ అవలోకయతి ప్రాపయతి ఇతివా, వేదరూప ధర్మాన్ని పొందింపజేసేవాడు, వేదరూప ధర్మాన్ని అందించేవాడు, దర్శింపజేసేవాడు. అందుకని రుద్రుడు. మరిన్ని విశేషాలు మళ్ళీ మాట్లాడుకుందాం. స్వస్తి.